నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా జాబ్ కావాలనుకుంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మనమైతే వ్యవసాయానికి సంబంధించింది ఇదైతే. పల్లెలో ఉంటూ మీరు ఖాళీగా ఉన్నట్లయితే జాబ్ లేని వాళ్ళు కూడా అయితే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. 100% మీకైతే డబ్బులు అనేది వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది కూడా అది మనమైతే కాల్లో డిస్కషన్ చేసుకుందాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే ఎప్పుడు అప్డేట్ ఇస్తాను. ఓకే, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ రిటర్న్ అయితే మీకు కాల్ 100%గా వస్తుంది. ఇది ఇప్పటి వరకు. ఇంకైతే మనం ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఆ థంబ్నెయిల్ కూడా ఏముంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఈ థంబ్నెయిల్ ఆల్రెడీ చూసింటారు. థంబ్నెయిల్ చూసింటేనే ఇవరకైతే పాటికైతే మీకు అర్థమైపోయింటుంది. టమోటా ప్యాకెట్ 2 ఒకటే అని. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే టమోటాలో రేట్లు వచ్చే వాళ్ళకే డబ్బులు వస్తూనే ఉంటాయి. డబ్బులు రాని వాళ్ళకైతే డబ్బులు రానే రావు. ప్యాకెట్లు కూడా అంతే. వచ్చే వాళ్ళకి హ్యాండ్ రైజింగ్లో ఉంటే వాళ్ళకే పోతూ ఉంటుంది, లేకపోతే లేదు. ఇంకైతే ఇక్కడ మెయిన్ ఏమంటే ఇంకోటి టమోటా అనేది అంతా డేరింగ్స్ అయితే ఎక్కువ ఖర్చు అయితే ఇన్వెస్ట్మెంట్ కూడా అయితే ముందైతే నేను 50,000 ఎకరాకి 50,000 ఖర్చు పెట్టాను. తర్వాత 1,00,000కి వచ్చింది, 1.5 లక్షకి వచ్చింది, 2 లక్షలకు వచ్చింది, 2.5 లక్షకి వచ్చింది. ఇప్పుడు అయితే 3 లక్షలు కూడా అయిపోతుంది. లాస్ట్ వరకు లెక్కలన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే 3 లక్షలు అయితే 100%గా టచ్ చేసే సిచ్యువేషన్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. మనం భూమి దుక్కి చేసిన కాడ నుంచి పైపులు, డ్రిప్పులు, మల్చింగ్లు, స్ప్రేయింగ్లు, ఫర్టిలైజర్స్, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, కూలోళ్ళు, టైం పూరి, మళ్ళీ అలాంటివన్నీ లెక్కలు వేసుకుంటూ పోతా అంటే లెక్క అనేది ఎక్కువగా దాటిపోతుంది. ఇంకైతే మీరు ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి, నేనైతే ఇస్తాను. ఇంకా మీకు ఎవరికన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు సైడ్ చుట్టుపక్కల రైతులకి ఇచ్చి మీకల్లా ఫస్ట్ మీరు వాడండి. చుట్టుపక్కల రైతులకి ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వండి. పూతకి, ఫ్లవరింగ్కి, చిగురికి ఇలాంటివి అయితే 100%కి అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు చూడండి. ఇంకైతే ఈ టమాటో ప్యాకెట్ ఆల్రెడీ చెప్పాను, వచ్చే వాళ్ళకే వస్తుంది, పోయే వాళ్ళకే పోతుందండి. సేమ్ కూడా ఇలానే. ఎందుకంటే ఒకసారి రేట్లో పోయిన వాళ్ళు ఇంకా ఈసారి నెక్స్ట్ బాగా చేద్దామని మళ్ళీ పెడతాడు. వాళ్ళ కాయలేపులకు రేట్ వస్తుంది, మళ్ళీ పెడతాడు, మళ్ళీ వాళ్ళ కాయలకు రేట్ పోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కొంచెం ఓపిక అనేది అవసరం. రేట్లో ఉన్న వాళ్ళు కొంచెం అయితే జాగ్రత్తగా, రేట్లు లేనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ కాయలు అయిపోయినాయి కదా, మీరు మళ్ళీ పెడదాం కొట్టేద్దాం అనుకుంటే మీ కాయలేపులకు మళ్ళీ రేటు పోతుంది. మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోతారు. మీరు ప్లస్లోకి రావాలంటే కొంచెం ఓపిక అవసరం. 2-3 నెలలు గ్యాప్ తీసుకోండి, తర్వాత అయితే దూకండి. ఎందుకంటే మైనస్లో ఉన్న మళ్ళీ మైనస్ పడుతుంటే ఇంకా కోలుకోలేని దెబ్బ పడుతుంది. మీ ఫ్యామిలీ తిరుక్కోవాలంటే ఒక తరం అయితే పడుతుంది 100%గా. అలాంటివన్నీ కాకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే చూసుకొని చేసుకోండి. ఇంకా ఈ ప్యాకెట్ అని చెప్పాను కదా, రైజింగ్ అండ్ హ్యాండ్లోకి పోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సింపుల్ లాజిక్ ఏమంటే పల్లెల్లో ఆడుకుంటూ అంటారు, చెట్ల కింద పడవు, వాళ్ళని అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ ఆన్లైన్ రమ్మీలు దానివల్ల సూసైడ్ చేసుకుంటారు. కోట్లలో కూడా డబ్బు లాస్ అయిపోయింటుంది. అలాంటి యాప్లను అయితే బ్యాన్ చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కాబట్టి దీనికైతే కొంచెం దూరంగా ఉండండి. మీ ఫోన్లో ఫస్ట్ యాప్లు అనేవి డిలీట్ చేసేసండి. దానివల్ల అయితే ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది. మీ నాయన మీ తాతగా సంపాదించిన ఆస్తులంతా తర్వాత అప్పులకు కూడా సరిపోవడం లేదు. అంతైతే ఆడేస్తున్నారు వస్తుందని. ఫస్ట్లో ఏమో వస్తుందంట, అది మనకు తెలియదు, పర్ఫెక్ట్గా తెలియదు. ఫస్ట్లో అయితే 30,000-40,000 వరకు వస్తుంది, తర్వాత అయితే పోతుందని చెప్పినారు. మీకు అర్థమైపోతుంది కదా, 1 లక్ష వరకు పోతే అర్థమైపోతుంది కదా ఇంకా రాదని. 2 లక్షల వరకు పోతే అప్పటికన్నా అర్థమవుతుంది. ఆ 1-2 కోట్లు చేయడం ఏదో నాకైతే అర్థం కాలేదు దానివల్ల. కాబట్టి కొంచెం దూరంగా అయితే ఉండండి. ఇంకేదంతా డేరింగే. ఎందుకంటే నువ్వు పంట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమైపోతుందంటే ప్రతి ఒక్కదానికి 3 లక్షలు అయిపోతుంది. మల్చింగ్ షీట్కి ఫస్ట్ లెక్కేసుకో. దుక్కికి ట్రాక్టర్ బాడీలు, కట్లు, అలాగే పొరి, డ్రిప్పులు, డ్రిప్ పైపులు, మామూలు పైపులు, కొంతమంది స్ప్రింక్లర్లు, మళ్ళీ తొగిస్తా అంటారు. మళ్ళీ ఇంకేమున్నాయి, స్ప్రేయింగ్లు, డ్రిప్పులు, ఫర్టిలైజర్స్, కూలోళ్ళు, పురిలు, పైన లాగే పురులు, ఇలాంటివన్నీ లెక్కలు వేసుకుంటూ పోతా ఉంటే ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకేమంటే టమాటా సేద్యం ఇదంతా డైరింగ్ సేద్యమే. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి 10,000 ఎకరా ఖర్చు అయింది. మళ్ళీ 20, 30, 40, 50 పెట్టుకునే దాన్ని బట్టి 50, 60, 60,000, 70,000, 80,000, లక్ష రూపాయల వరకు వచ్చింది. మళ్ళీ 1.5 లక్షలు వచ్చింది, 2 లక్షలు వచ్చింది, 2.5 లక్షలు వచ్చింది. ఇప్పుడైతే 3 లక్షలకి వెళ్ళిపోయినాం. కాబట్టి 3 లక్షల రూపాయలు పెట్టి ఎకరాకి సేద్యం చేస్తున్నారంటే ఖర్చు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే, ఎంత ఫాస్ట్గా అయితే ఉన్నారో కూడా అయితే మనకైతే తెలుస్తుంది. ఖర్చు మీద దెబ్బ పడితే కోలుకునే దెబ్బ పడుతుంది. ఉండేవాళ్ళు పర్వాలేదు, లేని వాళ్ళు అయితే కొంచెం చూసుకొని అయితే ప్లాన్ చేసుకొని కొట్టండి. ఓకే, ఇప్పుడైతే లాస్ట్ 2 డేస్ నుంచి రేట్ కూడా జంప్ అయింది. చూద్దాం, ఇది 1 వీక్ అయితే స్టాండర్డ్గా ఉంటే రేట్లు అయితే 100%గా ఉంటాయి. ఇప్పుడే రైజ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఏప్రిల్, మే అనేది మనకైతే తెలియదు కరెక్ట్గా. ఒక అంచనా ప్రకారం నాటుకొని పోతా ఉండడమే. ఇది ఇప్పటివరకు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.